హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రెడిషనల్గా కుండల్లో చికెన్ గ్రేవీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు ఈ ట్రిప్స్ అనేది తెలుస్తాయండి. ఇదండి వాటర్ కానీ టమాటా కానీ ఏమి యాడ్ చేయకుండా కుండల్లో చికెన్ గ్రేవీ తయారు చేసే విధానం చూద్దాం. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆనూస్ కిచెన్. పాతకాలం నాటి అన్నీ కూడా కుండల్లో చేసేవారండి. ఆ టేస్టే వేరు కుండల్లో చేసేది. ఈరోజు మనం నాన్ వెజిటేరియన్ కుండల్లో చికెన్ గ్రేవీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. కుండల్లో చికెన్ గ్రేవీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నానండి. బాగా ఇది 3-4 టైమ్స్ వరకు కూడా గల్లు ఉప్పు వేసేసి క్లీన్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు సరిపడిపోతే తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, ఒక 1 కిలోకి 2 కప్స్ పెరుగు వేస్తున్నాము. కలిపేసుకుందాం. ఈ కారం మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసాను. ఈ చికెన్కి బాగా పట్టించాలండి ఈ పెరుగంతా కూడా. దీంట్లో వాటర్ ఇంకా పోసుకోని అవసరం లేదండి. మొత్తం కూడా కుండల్లో మనం అంతా కూడా వాటర్ పోసుకోకుండా చేస్తున్నాను ఈరోజు నేను. పెరుగుతోని ఈ చికెన్ అంతా కూడా బాగా మగ్గిపోతుంది. ఈ చికెన్ని అన్ని కలిపి మసాలాలన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా సైడ్ పెట్టేసుకుందాం. మీకు వీలు ఉంటే కనుక 1 గంట 2 గంటలు పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా మెత్తగా చికెన్ బాగుంటుందండి. అలా పెట్టి ఈరోజు నేను ఈ కుండలో చేస్తున్నానండి చికెన్ గ్రేవీ. లాస్ట్ వరకు కూడా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. ఇస్తున్నారు కదా, ఈ తీల్ ఆయిల్ యూజ్ చేయండి, చాలా మంచిది హెల్త్కి. 1 కిలోకి ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే కూడా దీంట్లో కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగు ఇవన్నీ కూడా దీంట్లో వెళ్ళిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈ సైజ్ ఆనియన్స్ ఒక 4 కట్ చేశానండి. 4 ఇట్లా లాంగ్గా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దీంట్లో వేసేసేద్దాం. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగిన వెంటనే కూడా ఈ కలర్ వచ్చిన వెంటనే కూడా ఇక్కడ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసేద్దాం. ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన వెంటనే కూడా బాగా వేగిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ముందుగా మనం కలుపుకున్న ఈ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. మా పెరుగుతోనే మగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. కుండల్లో మాత్రం చాలా టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయండి. కుండలో చేయటం వల్ల అన్నీ కూడా కూరలు కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా పైకి వచ్చేసాయి. ఆ వాటర్తోనే చికెన్ అంతా కూడా బాగా ఉడుకుతుంది కదా. మంచి కలర్ వచ్చే వరకు కూడా వెండి కొబ్బరి బాగా వేయించుకొని పొడి చేసుకున్న వెండి కొబ్బరి అంతా కూడా దీంట్లో వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి అండి. చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇది హోమ్ మేడ్ చికెన్ మసాలా పౌడర్ అండి. దీంట్లో వాటర్ కానీ ఇంకా ఏం పోయినా అవసరం లేదండి. ఈ చికెన్లో వచ్చే వాటర్తోని మొత్తం కూడా బాగా మగ్గిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుంటే మగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. 10 మినిట్స్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఇదంతా కూడా బాగా ఉడికిపోయిన వెంటనే కూడా ఇక్కడ మిర్చి వేస్తున్నానండి. ఇక్కడ లాంగ్ పీసెస్ కట్ చేసుకొని ఒక 2 మిర్చి వేస్తున్నానండి. మీరు ఇవి చూసుకొని వేసుకోండి. మిర్చి కూడా ఇవి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది రోటీ, పుల్కా, నాన్, చపాతి వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి. దించే ముందు కొత్తిమీర వేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. నా వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.